మామ నాకైతే ఎదిరిపోయే న్యూస్ వచ్చింది. నిజమో కాదు నాకు కూడా తెలియదు. అది నిజమైతే మాత్రం మామూలు ఉండదు. ఏంటంటే మన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అయితే మళ్ళీ రాబోతుంది. అందుకే రీక్రియేట్ చేయబోతారు రామ్ చరణ్ జాన్వీ కపూర్ పార్ట్ 2గా. ఇది విన్నప్పుడు నాకైతే గూడ్ బంప్స్ లిటరల్. ఎందుకంటే ఈ మూవీ అయితే అప్పట్లో దుమ్ము లేపింది. ఈ మూవీ డైరెక్ట్ చేసేది ఎవరు కాదు, నాగేశ్వన్ అంట. ఈ మూవీ అయితే అసలు ఘోరంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే నాగేశ్వన్ గురించి తెలిసిందే మనం. కలికి మూవీ ఆ రేంజ్లో ఇచ్చిందంటే ఈ మూవీ పార్ట్ 2 సీక్వెల్ అంటే మామూలు ఈఎఫ్ఎక్ట్స్ అసలు మామూలు ఉండదు. ఈ మూవీ స్టోరీ దేని మీద తీసుకుంటున్నారంటే పార్ట్ 1లో చేప లాస్ట్ మూమెంట్లో, అదే సినిమాలో లాస్ట్ మూమెంట్లో చేప ఆ రింగుని మింగి ఎటో వెళ్ళిపోయింది. ఆ రింగ్ ఎటు పోయింది, ఆ రింగ్ వల్ల ఏమైంది, ఆ రింగ్ వల్ల విలన్స్ ఎలా వస్తారు, ఆ రింగ్ వల్ల హీరో ఎలా కాపాడతారు, ఇది లాగి తీయబోతారు. ఇదే స్టోరీ మీద మూవీ రాబోతుందని మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ నిజమో కాదు తెలియదులే కానీ మొన్న అయితే రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు విన్నాం అందరం. దాని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. మరి నిజమో కాదో తెలియదులే కానీ ఒకవేళ నిజమైందో అసలు థియేటర్లు తగలబడాల్సిందే. ఎందుకంటే వాళ్ళిద్దరు కామన్ ఆడి పెద్ద మూవీ వస్తుంది. కానీ అది మామూలు క్రికెట్ స్పోర్ట్స్ కోటాలో, కానీ ఇది మైథాలజీ మూవీ. అప్పట్లో వాళ్ళ నాగా తీసి 99లో తీసిన మూవీ మళ్ళీ ఇప్పుడు వస్తే మాత్రం గూడ్ బంప్స్ లిటరల్. ఎందుకంటే ఈ మూవీ మన రిలీజ్ అయింది కానీ ఆ మూవీ అంత ఆడలేదు. ఈ మూవీ టేప్ దొరకలేదంటే చాలా దేవులాడి ఈ మూవీ టేప్ ఎతికి దాన్ని రీమోల్డ్ చేసి హై క్వాలిటీకి తీసి ఈ మూవీని రిలీజ్ చేస్తే మూవీకి 8 crores పెడితే మామూలుగా మూవీకి 3 crores వచ్చాయి. అయినా మూవీ డిసప్పాయింట్ కాలేదు. అప్పట్లో అయితే మూవీ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. అప్పట్లో పెద్ద మూవీ రాలేదు, అంత సైంటిఫిక్ మూవీ రాలేదు. కానీ అలాంటి మూవీ అయితే మళ్ళీ రాబోతుంది. ఆ పార్ట్ 2 కోసం అంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు. నేనైతే పిచ్చికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు అండ్ మన వాళ్ళైతే యాక్టింగ్ అయితే గూడ్ బంప్స్ తెప్పించారు. అసలు ఘోరం అయితే. చూద్దాం మరి వీళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ యాక్టింగ్ ఉంటుందో లేదో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ కోసం.